హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం ఛానల్. నేను మీ యాంకర్ సంతోష్. ఒక 2 డేస్ నుంచి ఏ మ్యూజిక్ యాప్స్లో విన్నా, ఏ మ్యూజిక్ యాప్స్ చూసినా ఉస్తాద్ భగత్ సింగ్లో సాంగ్స్ అయితే వింటున్నాము. చాలా అంటే చాలా వైరల్ అవుతున్నాయి. ఎవరు నోటిన్నా దేక్ లెంగే సాలా అనే సాంగే వినబడుతుంది. అసలు ఆ సాంగ్ రివ్యూ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. మన ముందున్నారు భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా ఒక సాంగ్ అయితే వైరల్ అవుతుంది. ఆ ఇంత వైరల్ కావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు అంటారా? సాంగ్ బాగుందంటారా? అంటే పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి ఒక ఇంప్రెషన్ జనాలకి కొంచెం డల్ షేడ్లో ఉన్నాడు ఆయన అని హరిహర వీరమల్లు టైంలో అనిపించింది జనాలకి. ఓకే. అంటే ఆయన స్క్రీన్ ప్రజెన్స్ చాలా ఎనర్జెటిక్గా ఉండేది, కానీ ఎందుకనో కొంచెం డల్గా ఉన్నాడు అని అనిపించింది జనాలకి. అది మాత్రమే కదా, అంతకు ముందు వచ్చిన సినిమాల్లో కూడా భీమ్లా నాయక్లో కూడా ఆయన అంత పెద్ద ఎఫెక్టివ్గా ఏం కనిపించలేదు. కానీ ఓజీ సినిమా దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఆయన చార్జ్డ్ గన్ లాగా కనిపించాడు. ఫైర్ కనిపించింది. అంటే టేకింగ్ సైడ్ బాగుంది, తన్ని తాను చూసుకున్నాడు అందులో పవన్ కళ్యాణ్. అంటే అంతకు ముందు ఆయన కనిపించిన తీరు, ఆ సినిమాలో కనిపించిన తీరుకి తనే కంపేర్ చేసుకుని ఈ సినిమాలో నన్ను బెటర్గా చూపించాడు ఇతను. అంటే తనని వాడుకోవడం తెలిసినటువంటి దర్శకుడిగా సుజిత్ని ఆయన గుర్తించాడు. గుర్తించి ఆయనకి ఏదో కారు గిఫ్ట్ లాంటి కార్యక్రమాలు కూడా పెట్టాడు ఇప్పుడు. అది సక్సెస్ మీట్లో చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు ఆయన. ఆయన మూడ్ మారిపోయింది. పవన్ కళ్యాణ్ సినిమాల పట్ల ఆయనకు ఉన్నటువంటి మూడ్ మారింది. ఓజీకి హరిహర వీరమల్లుకి ఆయన అక్కడికి వచ్చి షూటింగ్ చేసుకోమన్నాడు. ఎక్కడికి వచ్చి? తాడేపల్లికి వచ్చి. తాడేపల్లిలో వీళ్ళే ఒక షూటింగ్ చేసుకోవడానికి అనువైన ప్రదేశంగా ఒక ప్రాంతాన్ని అనుకుని అక్కడ స్టూడియో లాంటి నిర్మాణం ఒకటి జరిపి దానిలో కొంత కథ నడిపించారు. గ్రీన్ మ్యాట్ షాట్స్ అని అక్కడ తీశారు. అయితే దీని వలన సినిమా క్వాలిటీ ప్రాపర్గా రాలేదు అనేటువంటి ఒక విమర్శ ఉంది. అంటే సినిమా ఎక్కడ చేయాలో అక్కడ చేయకపోవడం వలన కూడా నష్టాలు ఉంటాయి అనేది కూడా ఆయనకు అర్థమైంది. అర్థమయ్యి ఇలా కాదు, మనం సినిమా చేయదలుచుకుంటే ప్రాపర్గానే చేయాలి, మన కండిషన్స్కి లోబడి వాళ్ళని తీసుకొచ్చి తాడేపల్లిలో షూట్ చేసుకోవాలి, 2 గంటలే వస్తాను, అరగంటే వస్తాను అనేది కుదరదు. చెయ్యదలుచుకుంటే దానికి కేటాయించాల్సిన టైము, కేటాయించాల్సినటువంటి స్పేసు కేటాయించి తీరాలి అనేది పవన్ కళ్యాణ్కి అర్థమైపోయిన తర్వాత, అర్థమైంది అనేది ఆయన ఓజీ ఆ సక్సెస్ మీట్ సందర్భంగా వ్యక్తపరిచాడు. అందుకని ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేసరికి డైరెక్టర్ ఏం చేయదలుచుకున్నాడు, ఎక్కడ చేయదలుచుకున్నాడు, దాని ప్రకారం తన్ని తాను మౌల్డ్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోయాడు. హైదరాబాద్ నైట్ షూట్ అంటే ఆయన పొద్దున్నే వచ్చి ఇక్కడ పనిచేసి అక్కడ మీటింగ్స్ చూసుకుని వచ్చి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాడు ఆయన అని చెప్పి వేదిక మీద మొన్న ఆ కాలేజీలో, రాజమండ్రి కాలేజీలో జరిగినటువంటి ఫంక్షన్లో హరీష్ శంకర్ చెప్పాడు. అందుకని ఒక కొత్త పవన్ కళ్యాణ్ కనిపించాడు ఈ పాటలు. అంటే జోష్తో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్. ఆయన గతంలో సినిమాల్లో ఎలా ఉండేవాడు అంటే ఖుషి, అత్తారింటికి దారేది, బద్రి అంటే బద్రి మరీ ఓల్డ్, కొంచెం అత్తారింటికి దారేది, జల్సా టైం మ్యాచ్ అయ్యే లెవెల్లో ఉన్నాడు ఆయన. ఉస్తాద్ భగత్ సింగ్ పర్టికులర్గా ఆ పాటకు సంబంధించిన విజువల్లో పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ ఎప్పుడైతే బాగుందో, అంటే రెండోది పాట కూడా అది రొటీన్గా గతంలో ఒక హీరోని ఎస్టాబ్లిష్ చేయడానికి, హీరోకి ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేయడం కోసం ఒక పాట పెట్టడం అనేది మనకు సాంప్రదాయం. ఆ సాంప్రదాయంలో భాగంగానే ఆ క్యారెక్టరు, దాని యాటిట్యూడు ప్రపంచానికి తెలియజేయడం కోసం ఇలాంటి పాటలు పెడతారు. ఆ పర్పస్ తెలిసినటువంటి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, డిఎస్పి గారు. తను చాలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ను ఫిల్ చేసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ రేంజ్ని పెంచే పద్ధతిలో తను ట్యూన్ చేశాడు పాటని. అలాగే భాస్కర్ భట్ల రాశాడు. లిరిక్ చాలా బాగుంది, క్యాచీ వర్డ్స్తో వెళ్ళింది. దీంతో జనాలు పాడుకునేటువంటి పద్ధతిలో ఉంది. రెండోది, ఏ సందర్భానికైనా వాడే పద్ధతిలో ఒక అనుకూలత దొరికింది ఆ పాటలో. ఈ అనుకూలత దొరకటం వల్ల జనాల్లోకి వెళ్ళగలిగింది పాట. వింటున్నారు, చూస్తున్నారు. అంటే సార్, ఎవరినైనా విమర్శించడానికి దేక్లెంగే సాలా అనే వర్డ్ పెట్టారా? టార్గెట్ చేసి అటాకింగ్ వర్డ్ ఒకటి కావాలి వాళ్ళకి. హీరో క్యారెక్టర్ని
ఉమ్, ఎస్టాబ్లిష్ చేయాలి జనంలో, అది ఎలా ఉండబోతోంది, చాలా అగ్రెసివ్గా ఉండబోతున్నాడు, ఉమ్, ఇతను దేన్నైనా సరే చూసుకుందాం రా అనే పద్ధతిలో వెళ్తాడు, అటాకింగ్గా ఉంటాడు. ఓకే. అందుకని హీరో యాటిట్యూడ్ని చెప్పడం కోసం నిర్దేశించినటువంటి పాట ఇది. ఉమ్, ఆ పాటని అంతే ఎఫెక్టివ్గా ఆయన ట్యూన్ చేశాడు, అంతే ఎఫెక్టివ్ పదాలతో ఈయన రాశాడు. ఉమ్, దాని తెర మీద పెర్ఫార్మెన్స్ కూడా అదే రేంజ్లో చేయగలిగాడు పవన్ కళ్యాణ్, ఓకే. ఏమాత్రం తగ్గలేదు. ఉమ్, ఆ తగ్గకపోవడం అనేది ఇప్పుడు జనాలకి కనెక్ట్ అయ్యి ఈ పాటను భుజాన్ని తీసుకెళ్తున్నారు. ఉమ్, కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఒక హోప్స్ పెంచిన పాట కూడా ఇది. ఉమ్, ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయిందని చెప్పాడు ఆయన. అవును. షూటింగ్ అయిపోయింది, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్లో ఉన్నారు వాళ్ళు. ఉమ్, ఈ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత సినిమా రిలీజ్ డేట్కి సంబంధించి ఒక క్లారిఫికేషన్ ఓకే. ఇస్తారు. అంటే చూచాయిగా తెలిసింది, అంటే సంవత్సరంలో ఉమ్, ఆల్రెడీ 2 రిలీజులు ఇచ్చున్నాడు ఆయన పవన్ కళ్యాణ్. ఉమ్, ఏ పెద్ద హీరో కూడా ఇవ్వలేదు. ఉమ్, చాలామంది పెద్ద హీరోలు 25లో లేరు అసలు. అవును. ఎన్టీఆర్ వార్ 2 అనేటువంటి ఒక డబ్బింగ్ సినిమాతో మెరిశాడు తప్ప ఆయన ఓన్, ఉమ్, ఆయన స్ట్రైట్ తెలుగు సినిమా రాలేదు. రాలేదు. అల్లు అరవింద్ అల్లు అర్జున్ లేడు. ఉమ్, అల్లు అర్జున్ లేడు, సరే. అలాగే ఇంకెవరు కూడా కనిపించలేదు. ఉమ్, చాలామంది, ప్రభాస్ లేడు, ఉమ్, చిరంజీవి గారు లేడు, ఉమ్, బాలకృష్ణ మాత్రమే 2 రిలీజులు ఇచ్చాడు. అఖండ 2 మొన్న తాండవము. ఉమ్. ఉమ్, అంతకుముందు జనవరిలో ఆయన డాకు మహారాజ్తో వచ్చాడు. మహారాజు. అవును. ఇప్పుడు ఎండింగ్లో మళ్ళీ బాలకృష్ణ వచ్చాడు. అవును. అలాగే చేస్తాడా చెయ్యడా సినిమాలు అనే అనుమానం ఉన్న దశలో ఉమ్, 2 సినిమాలు ఈ సంవత్సరమే రిలీజ్ చేస్తాడు ఆయన అవును. పవన్ కళ్యాణ్. ఉమ్, ఓజీ ఒకటి, హరిహర వీరమల్లు ఒకటి. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఆయన చేతిలో ఉన్నటువంటి ప్రాజెక్ట్, అది కంప్లీట్ అయిపోయిన ప్రాజెక్ట్. ఉమ్, ఇప్పుడు ఈ సినిమాలో ఆయన కనిపించిన ఎనర్జీ చూస్తే ఇంకో 2 సినిమాలు చేసే మూడ్లో కనిపిస్తున్నాడు ఆయన. అవును. ఏది ఎలక్షన్ లోపే, ఉమ్, అంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకో 2 రిలీజులు గ్యారంటీగా ఉండి ఒక సినిమా లాక్ అయ్యే ఉమ్, పరిస్థితిలో ఆయన ఉత్సాహంగా ఉన్నాడు. అవును. ఆయనలో సినిమా చెయ్యాలి అనేటువంటి తపనని రేకెత్తించినటువంటి సినిమాగా ఉమ్, ఓజీని చూస్తే దాన్ని ఎగ్జిబిట్ చేయడానికి కావలసిన సినిమాగా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కనిపిస్తోంది. ఉమ్, సో డెఫినెట్గా ఈ సినిమా మీద ఒక హైప్ క్రియేట్ అయ్యి ఉంది. ఉమ్, అది మనకు ఆ పాటకు వస్తున్నటువంటి అప్రిసియేషను, అవును. దాని మీద వస్తున్నటువంటి వ్యూస్ అర్థమైపోతున్నాయి. అవును.